అవగాహన పెంచుకోవాలి. డాక్టర్ ప్రత్యూష. క్యాన్సర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డాక్టర్ వై ప్రత్యూష అన్నారు. వరల్డ్ కౌన్సిల్ డే సందర్భంగా కొండయ్యపాలెం ఆ బైండింగ్ హోమ్ ట్రస్ట్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 40 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులు అందరూ సంవత్సరానికి ఓసారి క్యాన్సర్ పరీక్ష చేసుకోవాలన్నారు. అనుమానానికి లోను కాకుండా అవగాహన పెంచుకుని నిపుణులైన డాక్టర్ను సంప్రదించాలని ఆమె కోరారు. ట్రస్ట్ చైర్మన్ నిర్మల్ కుమార్ రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయుడు జయప్రకాష్, పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్, క్యాన్సర్ మోటివేటర్ కన్యాకుమారి సిస్టర్ రమ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ చెప్పడానికి కూడా ఏముండదు, ఎందుకంటే డాక్టర్స్ మాట్లాడారు, వేణుగారు కూడా డాక్టరే కాబట్టి నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. మనిషికి సేవ అనేది జీల్లో ఉండాలి. ఇంతకుముందు చెప్పిన కొత్తోళ్ళు నిర్మల్ కుమార్ గారి ఫ్యామిలీకి వాళ్ళు 7 గుంటలు పట్టుకుని నలుగురు సాయం చేయాలని తప్పన మంది చేస్తున్నారు. వారు నెల్లూరు, కావలి, గూడూరే కాకుండా కెన్యా వరకు కూడా వారి సేవలు వెళ్ళాయి. నాకు మా గ్రామంలో ఒక చిన్నప్పుడు నేను చూస్తాను. అంటే అక్కడ లాడ్జీలు లేవు, హాస్పిటల్ లేవు, హోటల్స్ లేవు. ఎట్లా బండి కట్టుకొని హైదరాబాద్ దాకా వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ప్రజలు 2 రోజులు 3 రోజులు కూడా పట్టేది. వాళ్ళందరూ ఒక గుడి కాడనో ఒక స్కూల్ దగ్గర నైట్ ఉండేవాళ్ళు. ఆ ఊళ్ళో ఉండేటోళ్ళు వచ్చి ఎవరున్నారు ఇక్కడ రాత్రి అని, మీరు తిన్నారా, మీకు అన్నం ఉందా, ఎడ్ల గడ్డి ఉందా అని అడిగేవాళ్ళు. వాళ్ళకి కావాల్సిన ఎడ్ల గడ్డి వేస్తూ వాళ్ళకి అన్నం ఇచ్చి సర్ది కట్టించేవాళ్ళు. ఎంత మంచి హృదయం ఆలోచించారు. అదే ప్రజాప్రభుత్వ పాలనలాగా ఆ రోజుల్లో ఏమీ లేవు. దాదాపు 70-80 కిలోమీటర్లు వాళ్ళు గ్రామస్తులు తింటూ ఎడ్ల కట్టేసి హైదరాబాద్ దాకా వెళ్ళేవాళ్ళు. అంటే ప్రజలలో చీలు ఉండాలి, సమాజానికి సేవ చేయాలని తపన ఉండాలి, తోటి వారికి సాయం చేయాలని ఆలోచన. ఎప్పుడంటే అన్ని వచ్చినాయి, ఆ రోజులు లేవు. తోటి వాళ్ళకి సాయం చేసి ఇప్పుడు చూడండి, మనందరూ ఇక్కడ కూర్చొని పాపం మీద జరిగితే మా సిస్టర్ లేచి వెళ్ళింది, అవి ఎవరు చెప్పాలి వెళ్ళమని. అంటే తపన ఉండాలి. తర్వాత క్యాన్సర్ గురించి చాలామంది చాలా విషయాలు చెప్పారు. క్యాన్సర్ అవగాహన చెప్పారు, మందులు చెప్పారు, ట్రీట్మెంట్ చెప్పారు. కానీ క్యాన్సర్ వ్యాధికి మందు ఉంది, ఆపరేషన్ ఉండొచ్చు, థెరపీ ఉండొచ్చు. కానీ ఈరోజు మన ఈ ప్రస్తుత సమాజంలో ఒక భయంకరమైన క్యాన్సర్ ఏంటంటే మనుషులో మొదలైంది, మనసులో మొదలైంది. అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యం, అత్యాశ, వాటి మందు లేదు. అవి కూడా వదులుకోవాలి మనం. అది దుర్మార్గమైన క్యాన్సర్. ఈ క్యాన్సర్లకు మందు ఉంది కానీ అలాంటి క్యాన్సర్కి మందు లేదు. అలాంటి దూరం చేసి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరికి సాయం చేసి, సాయం అంటే చాలా చిన్న సాయం, మాట సాయం కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, ఎలాంటి సాయం అని చేసినప్పుడు ఖచ్చితంగా మనకి దేశం బాగుపడుతుంది, మనం బాగుపడుతుంది. ఈ క్యాన్సర్ రావటానికి, సునామీలు రావటానికి, తర్వాత కరోనాలు రావటానికి కూడా మనిషి చేస్తున్న తప్పులు ఉన్నాయి. ప్రకృతిలో ఉన్నటువంటి దాదాపు 8 లక్షల కోట్ల జీవరాశిని మనం నాశనం చేస్తున్నాం. కాబట్టి ప్రకృతి సమతుల్యం కోల్పోయి కాలుష్యం పెరిగి కూడా మనకి క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి. మనం బాగుండాలి, చెట్లు, గుట్టలు అందరూ బాగుండాలి. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ నిర్మల్ బ్రదర్ చేస్తున్న ఒక కార్యక్రమాన్ని అభినందిస్తూ వారి దేవుడు ఆయుర్వేదాలను కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపయోగిస్తున్నాం చాలా వరకు, అవునా కాదు? కానీ నిర్మల్ కుమార్ గారు మానవ శరీరంలో రక్తహీనతని వృద్ధి చేసేదానికి ప్రధాన మనది ఏంటంటే బెల్లం. జెంట్స్ నేను డాక్టర్ ప్రత్యూష. నేను గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను జయబాడ్ హాస్పిటల్లో. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఏంటి అంటే, ఇంతకు ముందు కూడా క్యాన్సర్ ఉండేది, ఇప్పుడు ఇంకా ఎక్కువ మనకి ఎందుకు తెలుస్తుంది అంటే క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి టెస్ట్లు ఎక్కువ వచ్చాయి. సో క్యాన్సర్ డిటెక్షన్ రేట్ పెరిగింది కాబట్టి మన ప్రపంచంలో కూడా క్యాన్సర్ రేట్స్ పెరిగాయని చెప్పారు. ఇప్పుడు ఏంటి అంటే కొత్తగా క్యాన్సర్ అవేర్నెస్ అన్నమాట. అంటే క్యాన్సర్ వచ్చేటప్పుడు ముందు సూచనలు ఇస్తారనమాట.
ఏమేమి సూచనలు ఇస్తుంది, దాన్ని బట్టి ఏంటి అంటే మనకు క్యాన్సర్ వస్తుంది అనేసి మనకు ఒక హింట్. దీన్నే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. సరేనా అండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క లా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాము. అంటే అది వచ్చే అవకాశం ఉంటుందా అని మనకు ముందే తెలుస్తుంది. టెస్ట్లు క్యాన్సర్ వచ్చింది అని చెప్పడానికి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉంటాయి, అవి సపరేట్. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఈ క్యాన్సర్ ఎవరికైతే ఎక్కువగా వచ్చే లక్షణాలు ఏంటి అని చెప్తాను. సరేనా అండి? మగవాళ్ళకి ఆడవాళ్ళకి సపరేట్గా. ఫస్ట్ నేను 10th క్లాస్ కాబట్టి ఐ ఫేవర్ ఉమెన్. సో ఉమెన్తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ అన్నమాట. చాలా మంది ఆడవాళ్ళు ఈ రొమ్ము క్యాన్సర్తోనే చనిపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల. 5 పాయింట్స్ ఇంట్లో అమ్మ వాళ్ళకి కానీ చెల్లికి కానీ ఇంట్లో ఎవరున్న ఆడవాళ్ళకి ఇక్కడ ఉన్న విన్నవాళ్ళు ప్లీజ్ తెలియజేయండి. సరేనా అండి? రొమ్ములో ఎనీ సైజ్ కణిత కనిపించడం అంటే లంప్ గడ్డలాగా తెలియడం అన్నమాట. ఎనీ సైజ్ ఉన్నా కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే నెలకోసారి 4 ఈ వేలు ఇట్లా చక్కగా చేసుకొని చెక్ చేసుకోవాలి. అది మీకు చేత కాకపోతే దగ్గరున్న హాస్పిటల్ దగ్గరికి వస్తే వాళ్ళ డాక్టర్ గారు చెక్ చేస్తారు. దాన్ని ఎగ్జామినేషన్ అంటే పర్సనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రెస్ట్ అంటారు. అది వాళ్ళంతా వాళ్ళు స్నానం చేసేటప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. ఎప్పుడు నెలకోసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎవరు పిల్లలతో స్టార్ట్ చేస్తాం. బ్రెస్ట్ డెవలప్మెంట్ 12 ఏళ్ళ నుంచి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి. ఇంకొకటి లంప్ ఎక్కడ ఉండాలి? రొమ్ములో అన్నా ఉండాలి. ఈవెన్ సంకల్లో రొమ్ము వచ్చినా కూడా అది బ్రెస్ట్ క్యాన్సర్ సూచన. అన్ని గడ్డలు క్యాన్సర్లు కాదు. వాళ్ళు చెప్తారు అన్ని గడ్డలు క్యాన్సర్లు కాదు. బాగుండండి, కాసేపు కూర్చోండి, పెద్దవాళ్ళతో మాట్లాడండి. కమ్యూనికేషన్, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సంప్రదించుకోవడం అనేది చాలా చాలా అవసరం. నేను ఒక్కరికి కూడా చెప్తూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళిన కాలేజెస్లో కూడా చెప్తుంటాను, టైం వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయమని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే ఇలాంటి కథలు కొల్లలు హ్యాపీగా ఉంటాము. ప్రతి ఒక్కరికి మరణం అనేది తీసేయలేము. నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. అందరం ఒక దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే మళ్ళీ తిరిగి. సో దాని గురించి ఏం బాధపడదు. కానీ ఉన్నన్ని రోజులు హ్యాపీగా బాగుండాలంటే ఇలాంటి మంచి మంచి అవకాశాలను వాటిని యూజ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ మంచి అవకాశాలు ఇచ్చినందుకు లేకపోతే ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మా వ్యాధికం తరఫున మరీ ధన్యవాదాలు చేస్తూ అన్నమాట. ఇంతమంది సమాజంలో ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు, సంతోషంగా ఉండగలుగుతున్నారు, హ్యాపీగా ఉండగలుగుతున్నారు అని ఆయన ఉద్దేశం మాత్రమే అన్నమాట. ఆ ఉద్దేశంతో మనందరికీ కూడా మంచి న్యూట్రిషన్, ఆల్రెడీ న్యూట్రిషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ప్రతి నెల కూడా కొంచెం ఎక్స్ట్రా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు సార్. ఎందుకంటే మిమ్మల్ని ఇంకా బాగా బూస్ట్ చేయడానికి, ఆరోగ్యంగా ఉంచాలంటే. సో గట్టిగా చెప్పడం వల్ల మన సార్ని అభినందిస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం సార్ క్యాన్సర్ పేషెంట్ చూసినప్పుడు వాళ్ళ యొక్క బాధలు కానీ, ఈ ఫుడ్ తింటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి మేబీ రేడియేషన్ కానీ, తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించి ఫుడ్ మంచిగా తీసుకుంటే తొందరగా కోలుకుంటారు, వాళ్ళకి నెగిటివ్ వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఒక మంచి ఉద్దేశం, మంచి విషయాలు మీకోసం సార్ వాళ్ళు కానీ మేడమ్స్ కానీ చెబుతూ ఉంటారు. అవన్నీ కూడా మీరు ఆలకించి దాని ప్రకారం మీరు జీవిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనకి మొదటిగా 50 మందితో స్టార్ట్ అయింది. ఇప్పుడు 100కు పైనే మనకి సార్ 110 మెంబర్స్ని ఇప్పుడు మనకి చేస్తున్నారు. ఇదొక ముందుకు దగ్గర పేరు కన్యాకుమారి. నేను రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో వాలంటీర్గా పేషెంట్ కౌన్సిలర్ చేస్తాను. నాకు ఈరోజు ఇటువంటి అవకాశం ఇచ్చి డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారికి కృతజ్ఞతలు. 50 మందితో స్టార్ట్ చేసిన ఆయన
110, 120 మందికి పెంచుకుంటూనే పోతున్నారు క్యాన్సర్ పేషెంట్స్కి పౌష్టికాహారాన్ని ఇవ్వడానికి. నిజంగా ఇలాంటి ఉన్నత భావం ఉండి ప్రతిరోజు నిజంగానే ఇందాక చెప్పినట్టు ఏదో ఒక పుట్టినరోజుకి ఒక పెళ్లి రోజుకి ఇచ్చేటటువంటి ఆహారం అనేది అట కాకుండా ప్రతినిత్యం ప్రతి నెల కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని పౌష్టికాహారాన్ని అందజేయగలుగుతున్నారు. నిజంగానే ఎంతమందో దాతలు కూడా ముందుకు రావాలి. ఈ సహృదయం ఆయనకి ఉండి ఇంతమందిని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు టైటస్ నిర్మల్ కుమార్. నేను అబైడింగ్ హోప్ ట్రస్ట్ యొక్క డైరెక్టర్ని. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి 50 మంది క్యాన్సర్ పేషెంట్స్కి ఈ యొక్క పౌష్టికాహారాన్ని ఇస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది కాబట్టి ఆలోచన చేసి ఈ సంవత్సరం నుంచి దాదాపు 120 మందికి ఈ యొక్క పౌష్టికాహారాన్ని ఇవ్వాలని నిశ్చయించుకున్నాం. మరి అదే రీతిగా ఈరోజు 120 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారందరికీ కూడా ఈ పౌష్టికాహారాన్ని ఇస్తూ ఉన్నాం. ఎందుకు ఇస్తూ ఉన్నామంటే దానికి ఒక కారణం ఉంది. ఈ యొక్క పౌష్టికాహారం తినడం వల్ల చాలామంది బలాన్ని పొందుకుంటూ ఉన్నారు. మానసికంగా కూడా ఒక ధైర్యం అనేది వచ్చింది. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషుల్లో మనోధైర్యాన్ని కల్పించడం నా యొక్క ఉద్దేశం ఒకటి. రెండవది, మనుషులందరూ కూడా సంతోషంగా నవ్వుతూ ఉండాలనేది నా యొక్క ప్రిన్సిపల్ అన్నమాట. కాబట్టి దానిని బేస్ చేసుకొని నేను ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నా స్తోమతకు తగినట్టుగా నేను ఇస్తూ ఉన్నాను. మరి మన వేణుగోపాల్ గారు, జయప్రకాష్ లాంటి వారు నాకు ఎంతగానో సహకరిస్తున్నారు. వియాని హోప్ వారు, మరి మేడం గారు, కన్యాకుమారి మేడం గారు, వీరందరి యొక్క ప్రోత్సాహం ద్వారా ఇలాగా చాలామందికి ఈ పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క ఆహారాన్ని తీసుకోండి, బల పొందండి, సంతోషంగా ఉండండి. భగవంతుడు ఆశీర్వాదాలు కూడా మీకుంటాయి. మంచి సంతోషకరమైన జీవితం జీవించాలని మనవి చేస్తున్నాను. అదే రీతిగా మా యొక్క సంస్థకి ఎవరైనా సహాయం చేయాలనుకున్నా కూడా వారి చేతులు మాతో కలపచ్చు. ఇంకా ఎక్కువ మందికి చేసేదానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. వేణుగోపాల్, పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం, వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు అబాండింగ్ చర్చ్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఇక్కడ క్యాన్సర్ మీద అవగాహన మరియు 110 మంది క్యాన్సర్ రోగులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ పౌష్టికాహారం ఈ అబాండింగ్ చర్చి పాస్టర్ ట్రస్ట్ చర్చి పాస్టరు నిర్మల్ కుమార్ గారు ప్రతి నెల క్యాన్సర్ పేషెంట్కే కాకుండా టీబీ పేషెంట్కి, హెచ్ఐవి పేషెంట్లకు కూడా ఈ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. వారికి మా అసోసియేషన్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మామూలుగా మందుల ద్వారానే ఏ వ్యాధైనా కూడా నయం కాకపోవచ్చు. ఎందుకనంటే పౌష్టికాహారం తీసుకోవాలి, సమయానికి మందులు తినాలి, వ్యాయామం చేయాలి. ఇలా చేసినట్టయితే ఏ అనారోగ్యం పాలు కాకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ క్యాన్సర్ నివారణ మీద అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.